హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు హ్యుమానిటీ ప్రోటోకాల్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక టెస్ట్ నెట్ అండి. మీరేం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు రివార్డ్ ఎంత వస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50,000 నుంచి 1,00,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కాగా. ఎందుకంటే ఇందులో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే 75,000 మెంబర్సే ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి హ్యుమానిటీ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 30 మిలియన్ అనేది ఫండ్స్ అయితే రేజ్ చేసింది 1 బిలియన్ వాల్యుయేషన్లో. సో అయితే అది ఇక్కడ బిగ్ ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేశారు. యానిమోకా బ్రాండ్స్, blockchain.com, ఇదిగో ఇక్కడ సందీప్ నైల్వాల్ అని కనిపిస్తున్నాడు కదా, ఇతను ఎవరంటే పాలిగాన్ ఫౌండర్. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు, హ్యాషెడ్ ఫండ్ ఇట్లాంటి వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. సో మీరు ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేయడం వల్ల మంచి రివార్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50,000 నుంచి 1,00,000 వరకు అయితే. సో నేను ప్రాసెస్ అనేది చెప్తాను. ఇప్పుడైతే మీకు టెస్ట్ నెట్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఇంకా టెస్ట్ నెట్. జస్ట్ మీరు వెయిట్ లిస్ట్లో జాయిన్ అవ్వాలి. వెయిట్ లిస్ట్లో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అని మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి టెస్ట్ నెట్ యాక్టివిటీస్ అనేది లైవ్ వెళ్ళాక నీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీరు జస్ట్ లాగిన్ చేసి వదిలేయాలి అంతే. టెస్ట్ నెట్ ఎప్పుడు వస్తుంది బ్రో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10 డేస్లో అట్లా అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే నేను మళ్ళీ వీడియో అనేది చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో వచ్చేసి. సార్ మీకు చేయాల్సింది ఏం లేదు. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ కనుక అయితే ఇప్పుడు నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నా కదా, ఒకవేళ మీరు కనుక మొబైల్ యూజర్స్ అయితే యూజర్స్కి కూడా డెమో వీడియో అనేది ఉంది. ఈ వీడియోలోనే కొంచెం స్కిప్ చేసుకొని చూడండి. ఫస్ట్ నేనైతే ల్యాప్టాప్లో చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ అనేది చూపిస్తాను డెమో కూడా ఇదే వీడియోలో. సో లేట్ చేయకుండా చూసేద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మెటామాస్క్ అని ఉంది కదా, మెటామాస్క్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇట్లా పాపప్ అనేది వస్తుంది మెటామాస్క్లో. ఇప్పుడు నేను చూపించేది ల్యాప్టాప్ యూజర్స్కి, అదే మొబైల్ యూజర్స్ అయితే మొబైల్ యూజర్స్ కొంచెం వీడియో స్కిప్ చేసుకొని చూడండి. మొబైల్ యూజర్స్కి కూడా డెమో ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తూ ఉండండి. మన స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది, మీకు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోండి, అప్రూవ్ అనేది చేయండి. అప్రూవ్ అని చేశాక ఇక్కడ స్విచ్ నెట్వర్క్ అని వచ్చింది కదా, అదైతే క్లిక్ చేయాలి మీరు. క్లిక్ చేసి ఇక్కడ సైన్ మెసేజ్ అని వచ్చింది కదా, ఇది అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మనకి సైన్ అనేది అడిగిద్ది, కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసేసాక ఇంకా మనకి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, బేసిక్ డీటెయిల్స్ అనేది అడిగిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్రియేట్ యువర్ హ్యూమన్ ఐడి అని. సరే నేను ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తాను, క్రిప్టో క్యాట్ అని ఏదో ఒకటి, క్రిప్టోకాట్ తెలుగు ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తాను. సో మీరు కూడా ఇట్లా ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అయ్యింది ఈ కోడ్ అనేది. ఇది రిఫరల్ కోడ్. ఇన్వైటెడ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోడ్. ఇప్పుడు నేను ఇన్వైట్ చేశాను కాబట్టి మిమ్మల్ని నా కోడ్ వస్తుంది క్రిప్టోకాట్ తెలుగు. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే క్రిప్టోకాట్ తెలుగు అని అదైతే మీరు క్లిక్ చేయాలి. లేదంటే ఈ కోడ్ లేకపోతే మీరు లోపలికి ఎంటర్ అవ్వలేరు. ఇంకా తర్వాత మీ ఇష్టము. అండ్ వచ్చేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇవన్నీ అడిగిద్ది. ఫస్ట్ నేమ్ దగ్గర నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను, మీరైతే మీ నేమ్ ఇవ్వండి పర్టికులర్గా. సో అయితే అది నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్రిప్టోకాట్ అని, జస్ట్ క్రిప్టోకాట్ తెలుగు అని. సో ఇక్కడ మెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా, మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి మనము. మెయిల్ అడ్రస్ ఇక్కడ మనం మెయిల్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, క్రిప్టోకాట్ తెలుగు 5. సో ఇక్కడైతే మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి, క్రిప్టోకాట్ తెలుగు gmail.com. అండ్ సేమ్ మెయిల్ ఇవ్వాలంటే కింద కూడా మీరు 2 టైమ్స్ అనేది ఎంటర్ చేయాలి, తెలుగు 5@gmail.com. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను 2 చోట్ల ఇచ్చాను మెయిల్ అనేది, మీరు కూడా 2 చోట్ల ఇవ్వాలి. సేమ్ ఏదైతే మెయిల్ ఐడి పైన ఇచ్చారో అదే ఇవ్వాలి కింద. అండ్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని కనబడుతుంది కదా, నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇదిగో సెకండ్ స్టెప్ అని వెళ్తుంది, ఫినిష్డ్ కదా, ఫినిష్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం వెరిఫికేషన్ చేస్తుంది. సో ఇట్లా మనకైతే మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. మెయిల్ని అయితే మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ నేను మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు నాకు వెరిఫై మెయిల్ అని వచ్చింది కదా, ఇదైతే క్లిక్ చేసుకొని ఇదిగో వెరిఫై మెయిల్ అనేది క్లిక్ చేయాలి. మీరు కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి మీ మెయిల్ అయితే వెరిఫై అయిపోద్ది. మెయిల్ వెరిఫై అయిపోయాక మళ్ళీ మనం లాస్ట్ ట్యాబ్కి ఇదిగో ఈ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాబ్కి అయితే వెళ్ళాలి మనము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన స్క్రీన్లో కనిపిస్తుంది మీకు మెయిల్ వెరిఫై అయ్యాక సక్సెస్ అని. ఈ సక్సెస్ అని ఇట్లా వచ్చిందంటే ఇంకా మనం నెక్స్ట్ లాస్ట్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ ట్యాబ్కి వచ్చేసాను. లాస్ట్ ట్యాబ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి రిఫ్రెష్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అదే మీరు ఏం చేయకండి, మీరు ఏమైనా చేస్తే మళ్ళీ బిస్కెట్ అయిపోతారు. సో ఇక్కడ ఈ పామ్ వచ్చింది కదా, ఇట్లా ఈ పామ్ వస్తుంది. పామ్ అంటే హ్యాండ్ అండి, ఇది 5 ఫింగర్స్ అని అంటారు. సో అయితే అది ఇట్లా వస్తుంది, పామ్ వస్తుంది. తర్వాత ఇట్లా ఇక్కడ వస్తుంది మీకు స్కిప్ అని. నెక్స్ట్ అంతా క్లిక్ చేయమాకండి, జస్ట్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్రిప్టోకాట్ తెలుగు
వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసేసుకుంటే మనం రెఫరల్స్ ఎంతమంది చేసుకున్నాము, ఇండైరెక్ట్ రెఫరల్స్ ఎంతమంది చేసాము ఇవన్నీ కనిపిస్తుంది. మీరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫరల్ చేసుకోండి. సో అంతే, ఇవి ఇక్కడ వరకు చేయండి, ఇంతవరకు చేసి వదిలేయండి. ఎందుకంటే మనకు ఫాసెట్ ఇవన్నీ బ్రిడ్జెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేయాలి. ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు ఫాసెట్, సో మనం ఇవన్నీ చేయలేము కాబట్టి ఇంతవరకు చేసి వదిలేసేయండి. నేను మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే టెస్ట్ నెట్ అనేది మనకు రిలీజ్ చేస్తారో అప్పుడైతే నేను మీకు మళ్ళీ వీడియో అనేది చేస్తాను. మీరు ఏంటంటే ఇందులో రిజిస్టర్ అయితేనే మీకు పాయింట్స్ అనేది వస్తుంది అండ్ ఎయిర్ డ్రాప్ వస్తుంది. మీరు ఇందులో రిజిస్టర్ అవ్వకపోతే మీకు పాయింట్స్ రాదు, ఎయిర్ డ్రాప్ కూడా రాదు. సో మీరు పక్కాగా ఇంతవరకు ప్రాసెస్ అయితే చేసి పెట్టుకోండి. నేను తర్వాత అయితే మీకు టెస్ట్ నెట్ స్టార్ట్ అవ్వగానే వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ ఉన్నారు కదా, మొబైల్ యూజర్స్కి సపరేట్ వీడియో అనేది ఏం లేదు, ఈ వీడియోలోనే చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే నేను చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మొబైల్ యూజర్స్కి గైడ్ అనేది మన ఛానల్లో. మన ఛానల్లో ఎవరన్నా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఇదిగో ఈ వీడియో ఇప్పుడు చూపిస్తాను మీకు ప్లే చేసి, వీడియోని అయితే మీరు ఫాలో అయిపోండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి మనం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంది కదా, ఆ లింక్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నా ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని వచ్చింది కదా, ఆ కనెక్ట్ వాలెట్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇదంతా మీరు క్రోమ్ బ్రౌజర్లో చేయాలి. తర్వాత మెటామాస్క్ అని వచ్చింది కదా, మెటామాస్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి మెటామాస్క్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక మనం దాంట్లో ట్రాన్సాక్షన్ అనేది సైన్ చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నా, కివీ బ్రౌజర్లో కాదు, క్రోమ్లో చేయండి. క్రోమ్ బ్రౌజర్లో నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక కనెక్ట్ వాలెట్ నొక్కి మెటామాస్క్ సెలెక్ట్ చేయండి. మెటామాస్క్ సెలెక్ట్ చేసి మనకి ఇట్లా వస్తుంది, ఓపెన్ అయ్యిద్ది మెటామాస్క్ యాప్ అనేది. మెటామాస్క్ యాప్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు సిగ్నేచర్ సైన్ అనేది ఒక 10 seconds to 20 seconds బేస్డ్ ఆన్ అవర్ ర్యామ్ మేనేజ్మెంట్, కొంచెం ప్రాసెసింగ్ కూడా పట్టిద్ది కాబట్టి టైం అనేది పట్టిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కనెక్ట్ టు మెటామాస్క్ అని వస్తుంది, ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చాక సిగ్నేచర్ అని అడిగిద్ది. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తున్నారంటే 30 seconds వరకు రావట్లేదని వదిలేస్తున్నారు. అట్లా చేయమాకండి, మీకు మీ మొబైల్ని బట్టి టైం అనేది తీసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. వచ్చాక మీరు కనెక్ట్ అనేది క్లిక్ చేయండి. కనెక్ట్ అనేది క్లిక్ చేశాక మీకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయింది స్క్రీన్. లేదంటే మీరు బ్యాక్ నొక్కండి, క్రోమ్లోకి వెళ్ళండి. మళ్ళీ వెళ్తే సైన్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఆ సైన్ మెసేజ్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మెటామాస్క్ యాప్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మెటామాస్క్ యాప్లోకి వెళ్ళిద్ది. మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చింది. ఆ ట్రాన్సాక్షన్ అనేది మనం ఇప్పుడు సైన్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నారు కదా, మీరు సైన్ చేయాలి ట్రాన్సాక్షన్ అనేది. సైన్ చేశాక మళ్ళీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగో మళ్ళీ పామ్ అనేది వెరిఫికేషన్ అయ్యింది. వెరిఫికేషన్ అయ్యాక ఇక్కడ మనల్ని అడిగిద్ది, మీరు ఏమన్నా నేమ్ ఇచ్చుకుంటారా, మీ ఐడి యూనిక్ ఐడి అంటే యూజర్ నేమ్ లాగా మీరు ఏదో ఒక యూజర్ నేమ్ అనేది అక్కడ ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ క్రిప్టోక్యాట్ తెలుగు అని ఇస్తున్నా కదా, అట్లా మీరు ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు, పర్లేదు. సో అట్లా అది ఎంటర్ చేశాక మీరు కిందనైతే రెఫరల్ కోడ్ ఉంది కదా, రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి పక్కాగా. మీరు ఎంటర్ చేయకుండా వెళ్ళిపోయారంటే మటుకు మీకు నెక్స్ట్ అనేది ఆప్షన్ రాదు. సో మీరైతే ఎంటర్ చేయాలి అది పక్కాగా. లేకపోతే చూసుకోండి, క్రిప్టోక్యాట్ తెలుగు అనేది అయితే మీరు ఎంటర్ చేయాలి. హూ ఇన్వైటెడ్ యూ ఎంటర్ దేర్ హ్యూమన్ ఐడి ఉంది కదా, అక్కడైతే క్రిప్టోక్యాట్ తెలుగు అని ఎంటర్ చేస్తేనే వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ అడిగిద్ది. ఇవన్నీ అడిగాక ఇవన్నీ మనం అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసేది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో, వెయిట్ చేయండి. చూసుకోవచ్చు, నేనైతే ఫిల్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను, లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. లాస్ట్ నేమ్ అండ్ మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి. ఇక్కడ మీరు సేమ్ నేమ్ ఇవ్వండి, మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వండి. ఒకవేళ మళ్ళీ లాస్ట్లో వెరిఫికేషన్ అట్లాంటివి పెట్టినా మనకి ఏం ఇబ్బంది లేకుండా. నేను జస్ట్ డెమో కోసం కూడా ఇట్లా చెప్తున్నా. సో తర్వాత ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి ఇంకా ఓపెన్ అయిపోద్ది స్క్రీన్. అయితే పామ్ వెరిఫికేషన్ అనేది వస్తుంది. అంటే వాడు హ్యూమనా లేదంటే బాటా అని వెరిఫై చేసుకుంటాడు. ఇక్కడ చేసుకున్నాక ఇది సేమ్ ఇట్లానే మనకి మెయిల్ అనేది వస్తుంది. మీరు ఏ మెయిల్కి అయితే ఇచ్చారో, ఏ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో ఆ మెయిల్కి ఒక మెయిల్ అనేది వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్. మీరు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో జీమెయిల్ యాప్ ఉంటుందిగా, ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు ఇట్లా మీరు జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయక మీకు పైనే కనిపిస్తుంటుంది హ్యుమానిటీ ప్రోటోకాల్ మెయిల్ అని. ఒకవేళ మీరు రాకపోతే స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకోండి. కొంతమందికి ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి అవి కొన్ని స్పామ్ మెయిల్స్ అనేది. సో అట్లా ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి. సో ఒకవేళ రాకపోతే మీరు మళ్ళీ ప్రైమరీకి వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చెక్ చేసినట్టు మీరు చూసుకోవచ్చు హ్యుమానిటీ ప్రోటోకాల్ అనేది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కింద చూసుకుంటే వెరిఫై ఈమెయిల్ అని ఉందా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే మీకు వెరిఫై అనేది అయ్యింది. అది క్లిక్ చేసి క్రోమ్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ క్రోమ్ సెలెక్ట్ చేశాక మీ క్రోమ్లో ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక మనకి వెరిఫైడ్ అని పడుద్ది. ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉంది కదా. మళ్ళీ ఇంతే, ఇంకా మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్ ట్యాబ్ ఉంది కదా, ఇందాక ఓపెన్ చేసిన ట్యాబ్ క్రోమ్లో, ఆ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఇదిగో నేను స్క్రీన్లో చూపించినట్టు అదిగో బ్యాక్ ట్యాబ్ ఓపెన్ చేశాను కదా, అట్లా ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇంతవరకు వచ్చిందంటే కరెక్ట్గా మనకి అకౌంట్ ఓపెన్ అయిపోయినట్టే.
హ్యుమానిటీ ప్రోటోకాల్ వెయిట్ లిస్ట్లో మనం జాయిన్ అయినట్టు. అదిగో నేను రౌండప్ చేసి చూపించాను చూడండి, ఏ డ్రాప్స్ తెలుగు అనేది అండ్ యువర్ రివార్డ్స్ బ్యాలెన్స్ అనేది. సో అట్లా వస్తుంది. అట్లా వచ్చాక అంతే మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా ప్రాసెస్ అంతా, ప్రీ ఎన్రోల్మెంట్ ఫామ్ అని అట్లా ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా తర్వాత చేయాలి, ఇప్పుడు కాదు మనం చేసేది. వాటి అన్నిటికీ చేయడానికి టైం అనేది ఉంది. అంటే ఇంకా టెస్ట్ నెట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. బేసిక్గా స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మీకు వీడియో అనేది చేస్తాను. అప్పుడు మీరు టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని మీరు ఏ డ్రాప్ టోకెన్స్గా కన్వర్ట్ చేసుకొని వాటిని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు మీరు ఐఎన్ఆర్గా. మీరు ఇదంతా చేయడం వల్ల మాకు ప్రాఫిట్ మంచిగానే వస్తుందా బ్రో అంటే, ఇప్పుడు ప్రజెంట్ 75,000 మెంబర్సే ఉన్నారు దీంట్లో, ఈ ప్రాజెక్ట్లో అయితే. మీరు తొందరగా జాయిన్ అయిపోండి, ఎందుకంటే వీళ్ళు ఏ టైంలో అయినా ఆ వెయిట్ లిస్ట్ అనేది క్లోజ్ చేస్తాము అని చెప్తున్నారు. వెయిట్ లిస్ట్ కనుక వీళ్ళు ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది మనకి, ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ మనీ అనేది వస్తుంది. సో అందుకని మీరైతే ఈ వీడియో చూడగానే వెంటనే చేసేసుకోండి. ఇదైతే ఎన్రోల్మెంట్ అయితే వెయిట్ లిస్ట్లో అయితే జాయిన్ అవ్వండి, నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏమన్నా ఒకవేళ డౌట్స్ కానీ లేదంటే ఎర్రర్స్ కానీ అట్లాంటివి వస్తుంటే మీరు ఒక పని చేయండి, నాకైతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేసి నాకైతే మెసేజ్ చేయొచ్చు మీరు అక్కడ టెలిగ్రామ్లో. సో నాకైతే మెసేజ్ చేయండి. అండ్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు కామెంట్స్లో కూడా చెప్పండి, నేను కామెంట్స్లో అయినా కానీ రిజాల్వ్ చేస్తాను మీకు. సో అయితే అది ఈ వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అండి, మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.